వాళ్ళు చేసిన స్ట్రాటజీస్ కి పీకే వాళ్ళు చేసిన మైండ్ లో ఏ విధంగా అమరావతి బ్రహ్మరావతి అని అన్నారు, ఏ విధంగా అమరావతి బ్రహ్మాండంగా డెవలప్ అయ్యే అమరావతిని ఒక ఏదో ఒక కళలాగా ఒక ఫ్యాంటసీ లాగా చూపించి సక్సెస్ఫుల్ అయిన పీకే ఈరోజు పాకిస్తాన్ ఎట్ అవుతాడండి. ఇన్ఫాక్ట్ ఓపెన్ గా చెప్పాలంటే పీకే స్ట్రాటజీ లాస్ట్ టైం 2019 వాజ్ వాట్ హెల్ప్ జగన్మోహన్ రెడ్డి టు కమ్ టు పవర్. అంటే ఎవరు కాదనలేరు, ఇంక్లూడింగ్ ప్రెసెంట్ రిషి వాళ్ళ ఐపాక్ టీమ్ రిషి కూడా. సో ఈ రోజు మీకు అవసరం ఉన్నప్పుడు ఆయన మంచోడు, ఆయన సూపర్ స్టారు, ఆయన చాలా పెద్ద మనిషి. మీకు అవసరం లేనప్పుడు ఆయనతో మీతో విభేదిస్తే ఆయన ప్యాకేస్తారు అవుతాడు. కైండ్ ఆఫ్ లాజిక్ ఇట్ డజంట్ మేక్ సెన్స్. ఒకటి ఈ రోజు పీకే గారు ఇచ్చిన విశ్లేషణలో ఎంతవరకు కరెక్ట్ ఉంది, ఎంతవరకు రాంగ్ ఉన్నది ఇంకో 10 రోజుల్లో తెలిసిపోతుంది. ఈ లోపల అర్జెంట్ గా ఆయన ట్రాలింగ్ చేయాల్సిన అవసరం ఏముందో నాకైతే అర్థం కాదు. ఇంకొకటి ఆల్రెడీ 175 కి 175 మేము గెలుస్తున్నాం, 150 ప్లస్ గెలుస్తున్న ఐపాక్ ఆఫీసు. ఆల్రెడీ ఐపాక్ ఆఫీస్ ఖాళీ చేసేసి వాళ్ళ సర్వర్లు, వాళ్ళ సిస్టమ్స్, వాళ్ళ కంప్యూటర్స్ అన్ని ఫార్మాట్ చేసేసి ఏ డేటా లేకుండా ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎందుకంటే ఆ సర్వర్స్ లో టోటల్ గవర్నమెంట్ డేటా ఉంది కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరి డేటా FAO ఫీల్డ్ అసిస్టెంట్ సర్వీసెస్ వాళ్ళ ద్వారా టోటల్ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క ఓటర్ విశేషాలు ఐపాక్ టీమ్ వాళ్ళ సర్వీస్ లో ఉన్నాయి. అది మేము పదే కొట్టుకున్నాము. NICకి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీకి ఇమ్మంటే లేదు, ప్రైవేట్ పర్సన్స్ ఇచ్చారు, కావాలని ఇచ్చారు. ఇప్పుడు అన్ని భయపడే కదా వాళ్ళ ఆఫీస్ ఖాళీ చేసి వెళ్ళిపోయింది. వాళ్ళు అంత కాన్ఫిడెంట్ గా ఉంటే గెలుస్తామని ఉండొచ్చు కదా. బాయ్ జగన్ అని చెప్పి ఎందుకు వెళ్ళిపోయారు? సింపుల్. సో ఈ రోజు ప్రశాంత్ కిషోర్ చెప్పింది ఆయన అసెస్మెంట్. ఓకే, ఆయన కరెక్టా రాంగా అనేది 4వ తెలిసిపోతుంది. సో ఆయన కాల్ చేయాల్సిన అవసరం. ప్లస్ ఇంకొకటి ప్రశాంత్ కిషోర్ క్లియర్ గా ఎన్డీఏ ఈజ్ కమింగ్ టు పవర్, ఎన్డీఏ ప్రభుత్వం భారతదేశంలో వస్తుంది, ఆంధ్ర రాష్ట్రంలో కూటమికి వచ్చే అభ్యర్థులు ఇన్ఫాక్ట్ టీడీపీ విల్ బి ద బిగ్గెస్ట్ అలై ఆఫ్ ఎన్డీఏ అనేది విషయం కూడా చెప్తున్నాడు రీజనల్ పార్టీస్ లో. అంటే ఎన్డీఏ టీడీపీ అంటే ఐ మీన్ ఆల్ 3 పార్టీస్ పుట్ టుగెదర్, ముగ్గురు కలిపి. సో ఈ రోజు అతను అంతా మళ్ళా గురించి చెప్తున్నాడంటే ఆయన రెప్యుటేషన్, ఆయనకు ఉండే ఒక జనాల్లో ఉండే క్రేజ్ కూడా అట్టే కదండి. రేపు ఆయన ఫెయిల్ అయితే రేపు అందరు నవ్వుతారు కదా. మీరు ఒక్కసారి గుర్తు పెట్టుకోండి, మన విజయవాడ లగడపాటి సర్వే లాస్ట్ టైం మీకు గుర్తుందా? లగడపాటి సర్వే ఎంత రాంగ్ ఉంటే అతను ఎంత తిట్టారు జనాలు. సో ఒక మనిషి వచ్చి ఒక అంటే జనరల్ గా ఏదో పేరు పెట్టి సర్వేలు చేయడం వేరే. ప్రశాంత్ కిషోర్ కి భారతదేశంలో రెప్యుటేషన్, ఆయనకు ఒక ఇమేజ్ ఉంది. ఎవ్వరు కూడా ఇమేజ్ డ్యామేజ్ చేసుకోరు కదండి. సో ఆయన అంత స్ట్రాంగ్ గా వచ్చి వల్ల గుద్ది పదే ప్రతి ఛానల్లో వచ్చి ఎస్ ఎన్డీఏ కూటమి ఆంధ్ర రాష్ట్రంలో గెలుస్తుందని అని ఆయన రెప్యుటేషన్ ఇస్ అట్ స్టేక్. ఆయన రెప్యుటేషన్ లైన్ లో పెట్టాడంటే ఆయనకి ఎంత కాన్ఫిడెన్స్, ఎంత నమ్మకం లేకపోతే ఆ పని చేస్తాడో ఒక్కసారి ఆలోచించాలి. సో ఊరికే ఏదో మాకు వైసీపీ సోషల్ మీడియా ఉంది, ఒక 400-500 మంది పని చేస్తున్నారు కాబట్టి ఏదో ఒకటి ట్రాల్ చేస్తామని. ఇప్పుడు మన రామకృష్ణారెడ్డి, పినందేనే రామకృష్ణారెడ్డిని ఏ విధంగా సాక్షి ఛానల్ డిఫెండ్ చేస్తుంది, వాళ్ళ సోషల్ మీడియా ఏ విధంగా డిఫెండ్ చేస్తుంది, ఏ విధంగా ఆయన ఏదో పెద్ద గాంధీ మహాత్ముడి టైప్ లో ఆయన పోర్ట్రే చేయాలని ట్రై చేస్తున్నారు. సిల్లీ అండి. వెంకటరమణారెడ్డి గారు ఇప్పటి వరకు మనకు వేణుగోపాల్ గారు ఒక పాయింట్ రైజ్ చేశారు. ఈయన గతంలో చెప్పిన ఏదైతే 2 రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్ కానీ తెలంగాణకు సంబంధించి కానీ ఏదైతే రిజల్ట్ ఆయన చెప్పాడో అవి రాలేదు. 2 ఈయన బీహార్లో పెట్టుకున్న పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదు. ఈరోజు ఒక ఇంగ్లీష్ మీడియాకి ఆయన వేణుగోపాల్ గారు ఏం చెప్తున్నాడో నాకు అర్థమైంది. ఈ రోజు ఇంగ్లీష్ మీడియాది సోషల్ మీడియాలో వచ్చింది ఏమని, మీరు